ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏపీ మీడియా ప్రతినిధి కృష్ణకాంత్ గారు. మాట్లాడుతున్నాం సార్తో. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల తర్వాత ఇదొక చెత్త బడ్జెట్, జీవితంలో ఇలాంటి బడ్జెట్ చూడలేదు, పూర్తిగా మొత్తం కూడా అప్పులే కనిపిస్తున్నాయి కానీ రాష్ట్ర ప్రగతి ఎక్కడా కనిపించట్లేదని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. సో బడ్జెట్ గురించి మీరేం చెప్తారు? వలి గారు, ముఖ్యంగా ఇవాళ రోజు ఈ బడ్జెట్ ఏదైతే అంటున్నామో, ఇదొక మేము ఆల్రెడీ మొన్న యూనియన్ బడ్జెట్ మీద కూడా మనం మాట్లాడడం జరిగింది. అదొక వికసిత్ భారత్ 2047 కి అనుసంధానంగా చేస్తూ ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన బడ్జెట్ ని యూనియన్ బడ్జెట్ శ్రీ నిర్మలా సీతారామన్ గారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దాన్నే అన్వయిస్తూనే ఇవాళ రోజు మా ఆంధ్రప్రదేశ్ లో కూడా అసెంబ్లీలో మొన్న మా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ఒక అద్భుతమైన బడ్జెట్ ని ప్రవేశపెడతాం జరిగింది. సో ఈ బడ్జెట్ లో కూడా ఇవాళ రోజు క్లియర్ గా అసలు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటి, ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఒక ప్రాముఖ్యత ఏంటి, ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రం ఎంత వేగవంతంగా డెవలప్ అవుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది అనడానికి మా యొక్క గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక నిదర్శనం. సో వైసీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అపోజిషన్ లో ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఇప్పుడు అపోజిషన్ హోదాలో కూడా పూర్తిగా లేరు అనుకోండి, అది వేరే విషయం. కానీ అపోజిషన్ పార్టీ కాబట్టి వాళ్ళు మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటారు. పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనబడుతున్నట్టు వాళ్ళకి వాళ్ళ హయాంలో ఇలా చెత్త బడ్జెట్లు, లోటు బడ్జెట్లే తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు అలాంటివే ప్రవేశపెట్టారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మా హయాంలో ఏ బడ్జెట్ వచ్చినా అలానే కనబడుతుంది, ఎందుకంటే పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. సో అంతే. కానీ నేను ఇవాళ రోజు చెప్తున్నాను సార్, ఇది బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ఒక డబుల్ ఇంజన్ సర్కార్ కి ప్రతీక. ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల ఇవాళ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది మన ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా మన రాజధాని ఏదైతే గత పాలకులు మన రాజధాని అమరావతి అనేది అసలు రాజధాని లేకుండా చేశారో దాని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మేము కంప్లీట్ చేస్తున్నాం ఫాస్ట్ గా, చాలా ఫాస్ట్ గా. సో దానికే అనుగుణంగా ఈ బడ్జెట్ లో ఒక రాజధానికి కేటాయించడమే కానీ ఫండ్స్ ఒక విద్యకి, వైద్యానికి, మహిళలకి, చిన్నపిల్లలకి, పశు సంక్షేమానికి, ఏ టు జెడ్ యు నేమ్ ఇట్ యు హ్యావ్ ఇట్ అన్న విధంగా ప్రతి రంగానికి మనం ఇవాళ రోజు ఈ బడ్జెట్ లో అందరికీ సమపాలంగా మనం అలోకేట్ చేయడం జరిగింది సార్. అన్ని రంగాలు ఫాస్ట్ గా అభివృద్ధి చెందే విధంగా మనం ఈ బడ్జెట్ ని అలోకేట్ చేయడం జరిగింది. మొత్తం 3,32,205 కోట్ల బడ్జెట్ ని ఇది ఒక ల్యాండ్ మార్క్ బడ్జెట్ కింద మనము ఏదైతే మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వికసిత్ భారత్ 2047 కింద నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో మా చంద్రబాబు నాయుడు గారి విజన్, ఈ రెండు కలయికతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని మేము మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఇవాళ రోజు ప్రతిపక్షాలు మాట్లాడుతూనే ఉంటాయి, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీనిలో బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అద్భుతంగా ప్రగతి పనులు కూడా రాజధానిలో జరుగుతున్నాయి. కానీ రాజధాని మీద విమర్శలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కదా. వాళ్ళు ఇంకా అంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుంది, అసలు ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, అసలు 50,000 ఎకరాలు సేకరణ చేశారు, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. సో ఇవన్నీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తే ఒకవేళ మళ్ళీ వాళ్ళు వస్తే కనుక రాజధానిని ఉండనిస్తారా? జరుగుతున్నటువంటి ప్రగతిని మళ్ళీ అడ్డుకునే పరిస్థితుందా? జరిగినటువంటి పనులు ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు, ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఆగిపోతే రాష్ట్రానికి ఎంత నష్టం? ఇలాంటి ఆలోచనలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఏమంటారు సార్? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, రాజధానిని మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, మళ్ళీ వాళ్ళు వస్తే రాజధాని ఏమన్నా మార్చేస్తారా అని. నేను అది ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంకా జీవితంలో రారు. ఇంకొక 15 ఏళ్ల వరకు మీకు కూటమి ప్రభుత్వమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో, మా ప్రభుత్వమే ఉంటుంది, అందులో డౌట్ లేదు. అండ్ ఇంకోటి, ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా ఈసారి వాళ్ళే కాదు ఎవరు వచ్చినా కూడా రాజధాని కింద మార్చడానికి లేదు, వేరే రాజధాని పెడతానికి లేదు. ఎందుకంటే మొన్న మనం సెంట్రల్ గవర్నమెంట్ పరంగా చూసినా కూడా మా సెంట్రల్ క్యాబినెట్ కూడా ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని చెప్పి ఆమోదించడం జరిగింది. ఇట్స్ ఆథెంటికేటెడ్ నౌ. సో అమరావతి ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని, ఇది పర్మనెంట్. ఇంకా దీనికి ఏ ప్రభుత్వం వచ్చినా మార్చడానికి లేదు. ఫస్ట్ థింగ్ అది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సార్, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు అమరావతి వీళ్ళ హయాంలో వీళ్ళు 3 రాజధానులు అని 3 ముక్కలు ఆట ఆడారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో.
ఆ 3 ముక్కలు ఆడటం వల్ల ఏమైందంటే అటు ఎటు కాకుండా లాస్ట్‌కి రాజధాని అనేది లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్‌కి. తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు అక్కడే గదా! వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అరే! మాది ఇంత పెద్ద ఆంధ్ర రాజ్యము, ఆంధ్రప్రదేశ్ అన్నిటికి అసలు ఎక్కడెక్కడో వోళ్ళు గూడా ఇక్కడికొచ్చి మన రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు ఆంధ్రప్రదేశ్‌ని. ఎన్నో పరిశ్రమలున్నాయి ఇక్కడ. ఒక మంచి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. ఖనిజ సంపద ఉంది. ఇన్నున్నాయి. కానీ మేము ఇవాళ రోజు ఒక రాజధాని లేకుండా అయిపోయామే అని ప్రతి ఆంధ్రుడి బాధనే ఇవాళ రోజు మన ఎలక్షన్స్ లో వాళ్ళకి 11 సీట్లకు కుదించేశారు వాళ్ళని ఆ కోపంతోనే. సో ఇంకా వాళ్ళకి బుద్ధి రాకుండా వాళ్ళు ఇంకా రాజధాని మీద వాటి మీద విమర్శలు చేయడం అనేది చాలా తప్పది. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు సమీక్షించుకోవాలి. వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు చేస్తున్న వాదనలు ఇవన్నీ పిచ్చి ప్రేరేపణలన్నీ. కానీ నేనేమంటున్నా వలి గారు, ఇవాళ రోజు మీరు చూస్తే ఇది ఒక దీర్ఘకాలిక బడ్జెట్. ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏతుందో 2047 విజన్ ని అనునయిస్తూనే మా మోదీ గారి యొక్క నాయకత్వాన్ని అండ్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ని రెండు కలుపుకొని ఇవాళ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా మనము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే నేను చెప్పినట్టు రైతుల కోసం చాలా మంచి మంచి పథకాలు. ఎందుకంటే ఈ అన్నదాత సుఖీభవ ప్లస్ పిఎం కిసాన్ ఇది అభియాన్ ఏదైతే ఉందో ఈ రెండు కలుపుకొని మనం 6,000 పైచీలకు కోట్లు ఇవ్వడం జరుగుతుంది రైతులకు కూడా. అండ్ పంట బీమా కూడా 6,600 కోట్లు ఇస్తున్నాం మనం. అండ్ మైక్రో ఇరిగేషన్ ఇలా రకరకాలుగా అన్నిటికీ మనం రైతులకు కూడా పెద్దపీట వేసాం ఇందులో. గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు? రైతులు అసలు అక్కడ ఎన్ని ఆత్మహత్యలేనే గత ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ యొక్క వైసీపీ గవర్నమెంట్ లో. మరి వాళ్ళ రోజు వీళ్ళందరినీ ఇంపార్టెంట్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బడ్జెట్లో సార్, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అటు రాయలసీమకి, విశాఖ ఉత్తరాంధ్ర విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28,000 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి 10 జిల్లాలు వస్తాయి సార్. మొత్తం అంటే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఎట్లా చాలా బాగా డిజైన్ చేసినట్టు అనిపించింది బడ్జెట్. 100% సార్. ఎస్, మంచి పాయింట్ తీశారు మీరు. ఇప్పుడు అమరావతి అభివృద్ధికేమో అదనపు ఇంకా 6,000 కోట్లు ఇచ్చింది. ఇప్పటివరకు మా కేంద్రం 15,000 కోట్లు ఇచ్చింది. అది కాకుండా అమరావతి అభివృద్ధికి ఇంకో 6,000 కోట్లు ఇచ్చాం. అలానే మీరు అన్నట్టు పారిశ్రామిక ప్రోత్సాహం దానికి కూడా ఎంఎస్ఎంఈస్ కి 3,000 కోట్ల పైచిలకు మేము కేటాయించడం జరిగింది. అలానే పోలవరం ప్రాజెక్ట్ కి మళ్ళీ అదనపుగా ఒక 6,000 కోట్ల పైచిలకు మనం ఇవ్వడం జరిగింది. అది కాకుండా పోలవరమే కాకుండా అపార్ట్ ఫ్రమ్ పోలవరం వేరే ఇతరత్ర నీటిపారుదల ప్రాజెక్ట్స్ కూడా మనం 9,900 కోట్లు ఇవ్వడం జరిగింది. ఓన్లీ పోలవరంకి కాకుండా, పోలవరంకి 6,000 కోట్లు కాకుండా ఇంకా వేరే 9,900 కోట్లు వేరే ప్రాజెక్టులకు కూడా నీటిపారుదల ప్రాజెక్ట్స్ కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. వ్యవసాయం చూసుకున్నా మీరు, ఇంధన రంగం అయితే 13,000 కోట్లు పైచిలకు మనం అలోకేట్ చేసాం. అండ్ ముఖ్యంగా సార్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఇది పాఠశాల అండ్ విద్యాశాఖకి 32,000 కోట్లు ఇచ్చాం సార్. అంటే విద్యార్థులకి విద్యాశాఖకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఇవాళ రోజు మన యువత, మన పిల్లలు చాలా ఇంపార్టెంట్. రానున్న జనరేషన్ ఒక ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలంటే నెక్స్ట్ జనరేషన్ చాలా అభివృద్ధి సంబంధిత మంత్రి లోకేష్ గారు ఎంత ఫోకస్డ్ గా ఉన్నారో విద్యకు సంబంధించి అర్థమవుతుంది. ఎస్ సార్, లోకేష్ గారు చాలా ఫోకస్డ్ ఉన్నారు. ఆయన నాయకత్వంలో చాలా మంచి మంచి ఇవన్నీ ల్యాండ్ మార్క్ డెసిషన్స్ తీసుకుంటున్నారు ఆయన మా విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ లో. అదొకటి. అట్ ద సేమ్ టైం మా వైద్య రంగం కూడా మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా చాలా మంచి మంచి ఇవన్నీ తీసుకుని వస్తున్నారు ఆయన ప్రతిపాదనలు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ని పునరుద్ధరించడము, పీపీపీ మోడల్ తీసుకొచ్చి వాటిని ఫాస్ట్ గా త్వరగా కంప్లీట్ చేసే విధంగా కూడా తీసుకురావడము, ఇలాంటివన్నీ కొత్తవన్నీ చేసుకుని వస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద కూడా 4,000 కోట్లు దీనికి కేటాయించడం అయింది సార్ వైద్య రంగానికి. సో చాలా విధంగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం మనం. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఇది ముఖ్యంగా జలజీవన్ మిషన్ తో మనము 4,000 కోట్లు పెడతాం. అంటే ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉండాలి, ఖచ్చితంగా తాగునీరు సరఫరా ఉండాలి అని చెప్పి జలజీవన్ మిషన్ కూడా మనం మోడీ గారి యొక్క అధ్యక్షతన ఈ 4,000 కోట్లు ఇవాళ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెడతాం జరిగింది. ఇలా ఇంకా మీరు చెప్పుకుంటూ పోతే చాలా, డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కానీ, స్త్రీ శక్తి పథకం కానీ, నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ దాని పరంగా కూడా మనము 12 కోట్లు 1,200 కోట్లు పెడతాం జరిగింది. సో రకరకాలుగా స్వచ్ఛ భారత్ మిషన్. అండ్ ముఖ్యంగా అన్నిటికంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం రీసెంట్ గా మనం చూసాము, నిన్న బిల్ గేట్స్ గారు కూడా వచ్చి వెళ్ళారు. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ అండ్ డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం కూడా ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా 638 కోట్లు పెడతాం జరిగింది. సో అన్ని విధాలుగా అన్ని రంగాలకి, ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలని మనం సమపాలంగా బిల్ గేట్స్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ గేట్స్ ఫౌండేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా కలిసి పనిచేస్తోంది, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆయనకి అమరావతి గురించి కావచ్చు, సంజీవని ప్రాజెక్టు గురించి కావచ్చు చాలా చక్కగా వివరించారు చంద్రబాబు నాయుడు గారు కూడా. కానీ వచ్చినటువంటి ఇంత ప్రముఖమైనటువంటి వ్యక్తిని కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడా వదిలిన పరిస్థితి లేదు. ఆయన ఒక రాక్షసుడిగా చూస్తూ ఉన్నారు. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళతోనే ఆంధ్రప్రదేశ్ సంబంధం పెట్టుకుందని చెప్పి ఒక క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్ క్యాంపెయిన్. ఎట్లా చూస్తారు దీన్ని?
సార్ ఇప్పుడు ఒక వచ్చిన వ్యక్తి ఆయన వర్క్ ఏంటి, ఆయన యొక్క స్ట్రాటజీ ఏంటి, ఆయన ఏ విధంగా ఏ రంగంలో ఆయన పేరు ప్రఖ్యాతలు గానించాడు, ఆయన రావడం వల్ల మన దేశానికి మన రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా రాబోతున్నాయి, దానివల్ల మనకి ఇలాంటి ఇక్కడ ఇంకా కంపెనీస్ ఐటీ కంపెనీస్ కానీ క్వాంటమ్ వ్యాలీ కానీ ఇంకా రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ ఇంకా మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత కదా. సో వచ్చినప్పుడు ఇంకా మైక్రోసాఫ్ట్ అనుసంధాన వేరే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇంకా చాలా వస్తాయి. మన యువతకి ఇక్కడ మన స్టూడెంట్స్ కి యువతకి ఉపాధి కలుగుతుంది అన్న మంచి ఉద్దేశంతో మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలా గొప్ప గొప్ప వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే విధంగా. కానీ వీళ్ళు ఆ యొక్క వచ్చిన వ్యక్తుల యొక్క ప్రైవేట్ లైఫ్ గురించి అవి ఇంకా ఓన్లీ ఎలిగేషన్స్ మాత్రమే, వాటి మీద ఎటువంటి నిజ నిర్ధారణ లేదు, సాక్ష్యాలు లేవు, ఏం లేవు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది ఆయన పర్సనల్ విషయం. ఆయన ఏమైనా ఉంటే లీగల్ గా వాళ్ళ దేశంలో వాళ్ళు పోట్లాడుకునే విషయం అది. ఇక్కడ మన దేశానికి వచ్చిన అతను పెట్టుబడులు ఏం తీసుకొస్తున్నాడు, అతను రావడం వల్ల ఎన్ని పెట్టుబడులు వస్తాయి, మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఆయన రావడం వల్ల మన రాష్ట్రానికి ఏంటి లాభం అనే విషయాల మీద ఆలోచించకుండా అతని పర్సనల్ విషయాలు అంటే ఏ విషయాలు లేవు అక్కడ మాట్లాడటానికి. మమ్మల్ని కానీ మా ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ దొరుకుతుంది? చంద్రబాబు నాయుడు ఎట్లా బ్యాట్ చేయాలి అంటే కోడిగుడ్డు మీద ఈగలు పీకే తత్వమా ఇది? ఎస్ 100% సార్, కరెక్ట్ మాట అన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రక్రియనే ఫస్ట్ నుంచి వాళ్ళు చేసేది అదే, ఇప్పుడు అదే చేస్తున్నారు. అంటే వచ్చిన పెద్ద పెద్ద వ్యక్తుల్ని పర్సనల్ లైఫ్స్ ను కూడా మీరు టార్గెట్ చేస్తూ వాళ్ళ అసభ్యంగా మాట్లాడుతూ నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా ఈ సబ్జెక్ట్ లో నీ సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు ఆయన రావడం వల్ల మన రాష్ట్రానికి ఏమైనా నష్టం ఉందా, పెట్టుబడులకు ఏమైనా నష్టం ఉందా, అలాంటివి ఏమైనా ఉంటే మాట్లాడు. అలాంటివి ఏం లేవు. ఆయన రావడం వల్ల ఇంకా అదనపు చాలా ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఐలు ఇవన్నీ పెరుగుతాయి. మనకి ఇక్కడ ఐటీ కారిడార్ డెవలప్ అవుతుంది, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సంబంధించి ఇండస్ట్రీస్ వస్తాయి, క్వాంటమ్ వ్యాలీ పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి, మన యువతకి ఉద్యోగాలు వస్తాయి. నువ్వు దాని మీద ఆలోచించకుండా అలాంటి వాటిలో ఏమన్నా క్రిటిసిజం ఉంటే హెల్దీ క్రిటిసిజం చేయండి. అంతేగాని ఆయన పర్సనల్ లైఫ్ వచ్చిన వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద ఆయన జుగుప్సాకరంగా మాట్లాడుతాం. ఫస్ట్ నుంచి వీళ్ళు ఇలా మాట్లాడి ఎప్పుడైనా ఒక సంక్షేమం మీద ఒక విషయం మీద సబ్జెక్ట్ మీద మాట్లాడిందే లేదు ఈ వైసీపీ వాళ్ళు. అందుకనే కదా ఇవాళ రోజు 11 సీట్లకి కుదించారు వాళ్ళని ప్రజలు, ఆంధ్ర ప్రజానికం. ఇంకా రానున్న రోజుల్లో వీళ్ళు ఒక్క సీట్ కూడా రాదు సార్. వీళ్ళు ఇలానే ఇదే పందాలో వెళ్తే వీళ్ళకి వచ్చే ఎలక్షన్స్ లో, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒక్క సీట్ కూడా రాదు సార్. నేను మళ్ళీ చెప్తున్నాం. ఆల్రెడీ వీరు మన దైవాన్ని ముట్టుకున్నారు, పవిత్రమైన తిరుమల తిరుపతిని ముట్టుకున్నారు, తిరుపతి లడ్డూని ముట్టుకున్నారు, అక్కడ ఎన్నో స్కాములు చేశారు, లిక్కర్ స్కాములు చేశారు, ఇంకా అన్ని ఎన్నో నేరాలు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయి వీళ్ళ బండారాలు. ఇంకా అది కాకుండా ఇప్పుడు మన రాష్ట్రానికి మంచి మంచి పెట్టుబడులు వస్తున్నాయి, మన రాష్ట్రం తొందరగా డెవలప్ అవుతుందన్న విషయాన్ని వీళ్ళకి మింగుడు పడక ఇంకా ఏదో ఒకటి మా ప్రభుత్వాన్ని అనాలి కాబట్టి అంటున్నారు సార్. అంతకంటే వీళ్ళ విషయాన్ని పెద్ద సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏపీ రాజకీయానికి సంబంధించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.